హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ముందుగా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ హైడ్రోజన్ రైలు గురించి మనకి అయితే ఫస్ట్ది నిన్నైతే మనకి నరేంద్ర మోదీ గారు హర్యానా ప్రాంతంలో నుంచి మనకి తొలి హైడ్రోజన్ రైలు అయితే మనకి ప్రారంభమైతే చేయడం జరిగింది. ఇది మనం దేని భాగంలో చూడాలంటే ఇది మనకి 2047 కల్లా మనం వికసిత్ భారత్ అనేటటువంటిది స్వయం సమృద్ధి సాధించాలి. అందులో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం తగ్గించగలగాలి, కర్బన ఉద్గారాలని మనం తగ్గించాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదైతే మనం ఈ ఆర్టికల్ మనం చూడాలి. నరేంద్ర మోదీ గారు COP21 సదస్సులో మనకి మాట ఇచ్చి వచ్చారనమాట. ఏంటని? COP21లో గ్లాస్గోలో జరిగింది మనకి. ఇక్కడ మేము కార్బన్ ఎమిషన్స్ అనేవి నెట్ జీరో చేస్తాము 2070 కల్లా. అలాగే 500 గిగావాట్లు నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ కాకుండా రెన్యూబుల్ రీసోర్సెస్ ఉపయోగించి తయారు చేస్తాము. శిలాజేతర ఇంధనాలను ఉపయోగించి మేము 500 గిగావాట్ల ఉత్పత్తి అయితే చేస్తాము. కార్బన్ ఎమిషన్స్ అనేది 2002తో పోల్చుకుంటే 45% దాకా మేము తగ్గిస్తాము అని ఇలా 5 ప్రమాణాలు అయితే చేశామన్నమాట పంచామృతిలో భాగంగా. అయితే అందులోనే ఇది మనం చూడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి రైలు ప్రయాణిస్తుంది మనకి జింద్ నుంచి సోనిపత్ వరకు మనకి ప్రయాణిస్తుంది రైలు. సోనిపత్ వరకు ఎక్కడ? హర్యానా రాష్ట్రంలో మనకి ఇదైతే ప్రయాణిస్తుంది. హర్యానా అయితే ఈ యొక్క హర్యానాలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? 89 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఎన్ని కోచ్లు ఉన్నాయి? 10 కోచ్లు అయితే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 4 లేదా 5 కోచ్లు నడుపుతున్నారు. మనమైతే 10 కోచ్లు. ఇది మన భారతదేశ స్వదేశీ పరిజ్ఞానానికి ఒక మైలురాయిగా చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఆ కోవలోనే మనం దీన్ని చదువుకోవాలి. మరి హైడ్రోజన్ యొక్క ప్రాసెస్ ఏంటి తెలుసుకుంటే, ఇది మనకి హైడ్రోజన్ రైలు అనుకుంటే ఈ రైల్లోనే మనకి ఏంటంటే ప్లాంట్ ఉంటుంది. అలాగే మనకి ఈ హైడ్రోజన్ ప్లాంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ హైడ్రోజన్ ప్లాంట్లో ఏమవుతుందంటే గాలిలో ఉండే ఆక్సిజన్తో ఈ హైడ్రోజన్ అనేటటువంటిది చర్య చెంది మనకి ఏమవుతుందంటే విద్యుత్ అనేటటువంటి ఉత్పత్తి అనేటటువంటిది అవుతుందన్నమాట. ఆ ఉత్పత్తి ఈ టైర్లకు వెళ్తుంది. ఓకేనా. ఈ టైర్ల ద్వారా మనకి హైడ్రోజన్ రైలు అనేటటువంటిది నడుస్తుంది అనమాట. ఎలా తయారవుతుంది అంటే హైడ్రోజన్. ఓకేనా. మనకి ఇంపార్టెంట్. ఓకేనండి. ఇదంతా కూడా ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం గత 2 డేస్ నుంచి. ఒకసారి ఆర్టికల్స్ చూడండి, అది దీనికి సంబంధించినటువంటిది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఎల్నినో అనేటటువంటిది 2 నెలలు బట్టి చూస్తున్నాం. ప్రతి ఆర్టికల్ గురించి ఇది డిస్కస్ చేస్తున్నాం. అవునా కాదా? కాబట్టి ఒకసారి దీని గురించి కూడా దీని ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. చాలా ఆర్టికల్స్లో మనం చెప్పుకున్నాం. గత 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చెక్ చేస్తే డీటెయిల్స్ అనేటటువంటిది అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మన ఏపీ రాష్ట్రంకి వచ్చేసరికి దాదాపుగా మనకి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అని మనకు 2 ఉంటాయి. ఎక్కువగా మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. అందులో భాగంగా మనకి జూన్ నుంచి మనకి నైరుతి ఋతుపవనాల కాలం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 47 రోజులైనా 52% దాదాపుగా మనకి వర్షపాత లోటైతే ఉంది అని మనం ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అయితే సాధారణంగా ఈ టైంకే మనకి ఒక 185 మిల్లీమీటర్ల వర్షపాతం అనేటటువంటిది పడాలి. 185 మిల్లీమీటర్లు. కానీ ప్రస్తుతానికైతే మనకి 88 మిల్లీమీటర్లు అయితే పడింది. అంతే 50% అయితే మనకి లోటు చూపిస్తుందన్నమాట. దాదాపుగా 52% అయితే లోటు కనిపిస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఇది రైతుల యొక్క ఉత్పత్తుల మీద ఇది ప్రభావం అయితే చూపిస్తుంది. ఎల్నినో అంటే ఏంటో మనం చెప్పుకున్నాం చాలా కాన్సెప్ట్లో. మరొకసారి బ్రీఫ్గా తెలుసుకుంటే ఇది మనకి ఏమవుతుందంటే ఇది దక్షిణ అమెరికా. ఓకేనండి. ఇది ఆస్ట్రేలియా, ఇది మడగాస్కర్, ఇది ఇండియా. ఓకేనా. యాక్చువల్గా ఇది మనకి పసిఫిక్ మహాసముద్రం. ఈ రెండింటి మధ్యన మనకి పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేటటువంటి వేడి గాలులు అనేటువంటి వల్లే మనకి వర్షపాతం అనేటటువంటిది ఎఫెక్ట్ అవుతుంది మన ఇండియాకి. ఈ గాలులు ఇలా మనకి ఏమవుతాయంటే ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట.
ఓకేనండి. ఈ గాలులు ఇలా మనకి ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ఇది సాధారణంగా జరుగుతుందనమాట. ఇక ఈ మనకి సూర్యుడి యొక్క వేడి అనేటటువంటిది ఇక్కడ ఎక్కువ ఉండటం వల్ల ఈ గాలులు అనేటటువంటివి ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది జరగట్లేదనమాట. అంటే ఏమవుతుంది, ఇలా వెళ్ళాల్సిన గాలులు మన భారతదేశానికి రావాల్సినవి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాయి అన్నమాట. ఎక్కడికి దక్షిణ అమెరికా వైపుకి వెళ్ళిపోతున్నాయి. ఆస్ట్రేలియా మీద గుండా రావాలన్నమాట. అలా రావట్లేదు. అలా ఎందుకు రావట్లేదంటే కారణం ఎల్‌నినో ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనండి. ఇన్ డీటెయిల్‌గా మనకు కావాలంటే ఎప్పుడైనా మనకి ఇది మడగాస్కర్, ఇది ఆఫ్రికా ఖండం. ఇక పక్కనే మనకి మడగాస్కర్ ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. ఇక్కడ దక్షిణ అమెరికా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు కూడా ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది కదా, ఈ రెండిట్ల మధ్యన ఇది పసిఫిక్ మహాసముద్రం. ఇది నార్మల్ డేస్లో ఏమవుతుందంటే సూర్యుడి యొక్క కిరణాలు పడి ఇక్కడ ఉన్న వాతావరణం అనేటటువంటిది వేడెక్కుతుంది. ఓకేనా. అప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది. ఆస్ట్రేలియా దగ్గర మనకి లో ప్రెజర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఆస్ట్రేలియాలో మనకి లో ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. దక్షిణ అమెరికా దగ్గర హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ ఉందంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ తక్కువ టెంపరేచర్ ఉందని అర్థం. లో ప్రెజర్ ఆస్ట్రేలియా దగ్గర ఉందంటే అర్థం ఏంటి, అల్పపీడనం ఇక్కడ ఉందంటే ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉందని అర్థం. ఎక్కువ టెంపరేచర్ ఉందంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం ఆస్ట్రేలియా ప్రాంతం ముందుగా మనకి కండెన్సేషన్ జరిగి తర్వాత ఇక్కడ ఎవాపరేషన్ జరిగి ఇక్కడ ప్రెసిపిరేషన్గా ఫామ్ అయ్యి ఆస్ట్రేలియా దగ్గర వర్షపాతం నమోదవుతుంది అనమాట. అదే టైము ఈ గాలులు మళ్ళీ ఇక్కడ లో ప్రెజర్ నుంచి ఇటు మళ్ళుతాయి అనమాట. ఎక్కడికి, మడగాస్కర్ మీదకి. అప్పుడు ఇక్కడ గాలి హెచ్పి ఉంటుంది, మన ఇండియా దగ్గర ఎల్పి ఉంటుంది. సేమ్ ప్రాసెస్. ఈ గాలి ఎలా వచ్చి మనల్ని పుష్ చేస్తాయి. ఈ నైరుతి ఋతుపవనాలు పుష్ చేసి ఇండియాకి వర్షపాతం అనేటటువంటిది నమోదవుతుంది. అది కాన్సెప్ట్. ఇది నార్మల్ డేస్. ఎల్‌నినో డేస్లో ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది. ఎల్పి ఉన్న దగ్గర హెచ్పి ఉంటుంది, హెచ్పి ఉన్న దగ్గర ఎల్పి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, మన భారతదేశం దగ్గర ఇప్పుడు హెచ్పి ఉంది, హై ప్రెషర్ ఉంది. హై ప్రెషర్ ఉందంటే దాని అర్థం ఏంటి, తక్కువ ఉష్ణోగ్రత ఉందని అర్థం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనమాట. కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ ఉంది, ఎక్కువ పీడనం ఉందంటే దాని అర్థం ఏంటి, తక్కువ ఉష్ణోగ్రత ఉందని. తక్కువ ఉష్ణోగ్రత ఉండే మన అరేబియా సముద్రం కానీ మన చుట్టుపక్కల సముద్రాలు అనేటటువంటి ఇక్కడ వేడి ఎక్కువ, చల్లని వాతావరణంగా చల్లని నీరు ఉంటుంది. చల్లని నీరు వల్ల మనకు వర్షాలు పడతాయా, పడవు. అది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే జీవన ప్రమాణాలు అనేటటువంటి ఇంపార్టెంట్. ఎప్పుడు జీవన ప్రమాణాలు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగితేనే అదే నాకు నిజమైన అభివృద్ధి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు. ఏంటి, బ్యాంకులు అనేటటువంటి రుణ వితరణ అనేటటువంటిది, రుణాలు బాగా కల్పిస్తున్నాయి. అందులో భాగంగా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈనాడు అమరావతి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చెక్ అయితే అందజేస్తున్నారనమాట. ఎవరు, మన సీఎం గారు అనమాట. ఇక్కడేంటి, మహిళలకి బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రతి సంవత్సరం కూడా రుణ వార్షిక ప్రణాళిక మనకి ఇస్తారనమాట. దాదాపు ఈసారి మనకి వ్యవసాయానికి సంబంధించి 1,80,000 కోట్లు అయితే రుణ సహాయం అయితే అందిస్తున్నారు. అందులోని భాగంగా మనకి ఇది చెక్కులు పంపిణీ అయితే చేస్తున్నారనమాట. దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక 3,000 కోట్లు అయితే రుణం అయితే అందజేస్తున్నారు. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఎక్కడ, నరసరావుపేటలో మనకి ఈ కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, కిందటిసారి ఏమైందంటే ఒక 2022లో చెరువులో మట్టి తవ్వకాలకి విజయనగరం కలెక్టర్ అయితే అనుమతులు ఇచ్చారనమాట. అయితే అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఒక పిల్ వేశారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఏం చేసింది, హైకోర్టు సుమోటోగా తీసుకొని ఏం చేసిందంటే, అంటే పిల్లి అయితే వేశారు. ఆ పిల్లి యొక్క ప్రజా వాయిద్యం అనమాట. అది వేస్తే వాళ్ళు అక్కడ హైకోర్టు చెప్పింది అనమాట, మీకు నచ్చినట్టుగా చేయడం అయితే జరగదు, అర్జెంటుగా అవన్నీ కూడా అనుమతుల్ని హైకోర్టు అనేటటువంటిది, కలెక్టర్ ఇచ్చిన అనుమతులను హైకోర్టు రద్దు చేసింది అనమాట. అదే ఇక్కడ మనకి చెప్తుంది అనమాట. మట్టిని కానీ గ్రావెల్ కానీ తవ్వడానికి లేదు. ఏవైతే మీ ప్రొసీడింగ్స్ ఇచ్చారో కలెక్టర్, అవి హైకోర్టు అయితే రద్దు చేసింది అనమాట. ఎన్విరాన్మెంట్ భాగంలో అది మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి, తొలి త్రైమాసికంలో 35,700
67 కోట్లయితే పన్నులైతే వచ్చాయి అని మనకి కాగ్ లెక్కలు చెప్తున్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ లెక్కలైతే మనకు చెప్తున్నాయన్నమాట. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంత వచ్చింది మనకి తొలి త్రైమాసికం అన్నాడు. మనకి ఎప్పుడు ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది? ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి మనకి ఎంత వచ్చిందని చెప్తున్నారు? 35,000 కోట్లు అయితే రాబడి అయితే వచ్చిందని చెప్తున్నారు. బాగానే ఉంది. అయితే మనకి దాదాపుగా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వ అంచనా ఎంత వేసిందో అందులో ఒక 19% అయితే ప్రస్తుతానికి వచ్చిందనమాట. ఈ యొక్క 35,000 కోట్లు దేనితో సమానం అంటే 19%తో సమానమని అర్థం. అయితే ఇంకా పన్నేతర రాబడులు ఉన్నాయి. కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్లు కూడా ఉన్నాయి. అవి కూడా కలిపితే 39,000 కోట్లకైతే వెళ్ళింది. యాక్చువల్గా అయితే 35,000 కోట్లు వచ్చింది. ఇవి కూడా కలిపితే 39,000 కోట్లు అయితే వచ్చాయి. ఏంటి పన్నేతర రాబడి అంటే ప్రభుత్వం అనేటటువంటిది పెట్టుబడుల ఉపసంహరణ చేసుకుంటుందన్నమాట. డిజిన్వెస్ట్మెంట్ అని అంటాం. అందులో భాగంగా వచ్చే సొమ్మును కూడా కలిపితే అలాగే కేంద్రం కూడా గ్రాంట్లు ఇస్తుంది. ఏవైనా పనులకు కానీ 60:40 నిష్పత్తిలో మనం ఇప్పుడు కూడా పంచుకుంటాయి అన్నమాట. ఆ నిధులు కూడా మనం కలుపుకుంటే దాదాపుగా 39,500 కోట్లకైతే కలపొచ్చు అని చెప్తున్నారనమాట. అవి అయితే కలపకూడదు యాక్చువల్గా. అయితే తొలి 3 నెలల్లో చూసుకుంటే మొత్తం అన్నీ కలిపి ఏంటి అప్పులు కూడా కలుపుతున్నారు. అప్పులు మరి ఇప్పుడు కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్ని వేలం పెట్టి అప్పు తెచ్చుకుంటాం. అవి కూడా కలిపిస్తే 73,000 కోట్లు అని చెప్తున్నారు. ఇవేవి కలపకూడదు యాక్చువల్గా. మనకు యాక్చువల్గా ఉన్నది ఏంటంటే 35,000 కోట్లు వచ్చింది. అదే ఈ 3 నెలలకి అదే ఫిక్స్ అనమాట. ఈ తక్కినవన్నీ మనం కలపకూడదు. కలిపితే అది నిజమైన జాతీయ ఆదాయం కింద లెక్కించడానికి అవకాశం ఉండదు. ఓకేనండి. అయితే తొలి 3 నెలల్లో మొత్తానికి 73,000 కోట్లు అయితే వచ్చింది, వసూళ్ళు వచ్చాయని చెప్తున్నారనమాట. ఉదాహరణ మనమే ఉన్నాము. మన ఫ్యామిలీకి మీ నుంచి శాలరీ వస్తుంది. శాలరీ తెచ్చుకుంటున్నారు. ఆ శాలరీ అనేటటువంటిది పర్వాలేదు, బాగానే ఉంది. అది మనం చూపించుకోవచ్చు. మీరు ఇంకొకరి దగ్గర నుంచి అప్పు తెచ్చారు. అప్పు తెస్తే అది మనం చూపించవచ్చా? చూపించకూడదు. తిరిగి ఇవ్వాలి. దానికి వడ్డీలు కట్టాలి. చాలా కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. కాబట్టి అటువంటివి మనం ఎప్పుడూ లెక్కించకూడదు అనమాట. ఇవి కూడా అటువంటిదే. అయితే రెవెన్యూ లోడ్ చూద్దాం. ప్రస్తుతానికి రెవెన్యూ లోటు 107 అని ఉందని చెప్తున్నారనమాట. రెవెన్యూ లోటు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత ఖర్చు పెడుతుంది, ప్రభుత్వానికి ఎంత వస్తుంది, ఆ రెండింటి మధ్య భేదం అనమాట. ఓకేనా? రెవెన్యూ వ్యయానికి, రెవెన్యూ రాబడికి మధ్య భేదం. ఈ రెండింటి మధ్య భేదమే మనకి రెవెన్యూ లోటు అంటాం. ప్రస్తుతానికి ఎంత లోటు అయింది? 107% ఉందన్నమాట. అయితే రాబడి కన్నా ఖర్చులు ఎక్కువైనాయి. ఓకేనండి. అయితే ఎంత అయినాయి? 23,000 కోట్లు అయితే అయినాయని చెప్తుంది. బాగానే ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు ఎంత ఉంటుందని బడ్జెట్లో చెప్పారు? 22,000 కోట్లు అయితే ఉంటుందని చెప్పారు మనకి. ఓకేనా? 22,000 కోట్లు అయితే మనకి చెప్పారు. అయితే ఇప్పటికే ఎంత రీచ్ అయిపోయాము? 23,000 కోట్లు అయితే రీచ్ అయిపోయాం. ఇది చాలా డేంజర్ పొజిషన్లో మనం ఉన్నట్టే. ఎందుకంటే ఈ రాష్ట్రంకి ఈ యొక్క 12 నెలలకి మనం ఎంత ఎస్టిమేషన్ వేసుకున్నాం? మనకి 22,000 కోట్లని పెట్టుకున్నాం. రెవెన్యూ లోట్ అనే అంటే ఇంత అప్పు చేయాలని పెట్టుకున్నాం. ఇప్పటికే 3 నెలలకే అప్పు 23,000 దాటిపోయింది. 23,663 అయిపోయింది అనమాట. అంటే ఇది చాలా డేంజర్ అని మనం చెప్పొచ్చు. అయితే అప్పులు ఎలా తెచ్చామంటే చూడండి, 33,000 కోట్లు అయితే తెచ్చుకున్నాం గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్బీఐ వేలంలో పాల్గొందనమాట. అక్కడి నుంచి ఒక 10,000 కోట్లు తెచ్చుకున్నాం. ఇలా ఈ అప్పులన్నీ తెచ్చుకున్నాం అనమాట. అయితే మూలధనంకి ఎంత ఖర్చు పెట్టాం మనం? 8,000 కోట్లే ఖర్చు పెట్టామని చెప్తుంది. ఈ త్రైమాసికంలో మనకి అప్పు ఎంత అంటే అప్పుల రూపంలో 33,000 కోట్లు అయితే సేకరించాం. కానీ మరి దానికి వడ్డీలు కట్టాలి కదా. అది చాలా డేంజర్ జోన్ అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఆర్థిక వృద్ధి అనేటటువంటిది, పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటిది కొంచెం గాడి తప్పిందని ఇక్కడ మనం చెప్పొచ్చు ఈ యొక్క అంకెలు బట్టి చూస్తే. ఓకేనా? మూలధనకు వ్యయంకి ఎంత? 8,000 కోట్లు అని చెప్తున్నారు. అది దీని యొక్క అర్థం అండి. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి సమాజానికి సిగ్గు చేటు. ఎందుకంటే
మనకు తెలుసు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రీసెంట్గా మనకు నివేదిక ఇచ్చింది. ఒక్క సిక్కిం తప్పించి మిగతా అందరూ కూడా మనకి ప్రతి 1000 మంది అబ్బాయిలకి 933 అమ్మాయిలు మాత్రమే జన్మించారనమాట 2024లో. ఓకేనా, మనం ఈ యొక్క రేట్ చూసుకుంటే ఓకేనా 2024లో ప్రతి 1000 మందికి ఎంతమంది 933 అమ్మాయిలను మాత్రమే ఉంటున్నారనమాట. అయితే ఆ ఏడాది 2024 ఏడాదితో పోలిస్తే 11 రాష్ట్రాలు అనేటటువంటివి ఆడపిల్లల జననాలు మరి తక్కువగా నమోదయ్యాయి. అవి ఇక్కడ ఇచ్చాడనమాట. ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 929. ఇదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. అదొక్కటి చూస్తే మనకి సరిపోతుందనమాట. ఓకేనండి. ఇవన్నీ ఎందుకు ఎంత తగ్గుతుందంటే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిషేధం అనే చట్టం తెచ్చాం. ఆ చట్టం లోపాలు ఉపయోగించుకొని అందరూ కూడా ముందే స్కానింగ్ తీసి ఆ యొక్క గర్భం అనేటటువంటి ఆ గర్భంలో పెరిగే పిండం అనేటటువంటిది ఆడ శిశువు అని తెలిస్తే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నాం అనమాట. అందువల్లే ఈ యొక్క తక్కువగా నమోదవుతున్నాయి అన్నమాట. లింగ నిష్పత్తి రేషియో చూసుకుంటే మనకి ఓకేనా, ఆ రేషియో ఏమంటాం? లింగ నిష్పత్తి అంటామన్నమాట. జెండర్ రేషియో చాలా తక్కువగా ఉంది. ఓకేనండి. 2024 చూసుకుంటే ఏపీ ఎంత ఉంది? 929 ఉంది. అది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. అట్లీస్ట్ కేంద్రంతో పోల్చుకున్నా మనం తక్కువ ఉన్నాం. కేంద్రం 933 ఉన్నాయి, మనదే 929 ఉంది. చాలా డేంజర్ జోన్లో ఉన్నామన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే మన యొక్క ఏవైతే ఆంధ్రప్రదేశ్ భూములు ఉన్నాయో ఆ భూముల్ని మనకి 9 కేటగిరీలుగా విభజించింది అనమాట. ఓకేనండి. 9 కేటగిరీలుగా విభజించింది. లోపభూయిష్టమైనటువంటి ఏవైతే పాత జోనింగ్ విధానం ఉందో అవన్నీ రద్దు చేసేసారనమాట. ఇప్పుడు ఏంటంటే 9. అందులో కొత్తగా చూసుకుంటే ఏంటి? నివాసాలు అంటే మనం ఉంటున్న నివాసాలు, ఇది ఒక కేటగిరీ. అలాగే వాణిజ్యాలు, ఓకేనా, వాణిజ్య భూమి ఉంటుంది, అది 2వ కేటగిరీ. అలాగే మనకి పరిశ్రమలు ఉంటాయి, ఓకేనా, పరిశ్రమలు, వాటికి అదొక భూమి. అలాగే మనకి ప్రజా అవసరాలకి ఒక భూమి, ఓకేనా, 4వది. అది ప్రజా అవసరాలకి 4వది. అలాగే వినోదానికి భూమి, అలాగే రవాణాకి, అలాగే మిశ్రమ వినియోగానికి, వ్యవసాయానికి, అభివృద్ధికి, ఇలా 9 ప్రాంతాలుగా విభజించేసాం. అయితే సిఆర్డిఏకి మాత్రం దీనికి మినహాయింపు ఇచ్చామన్నమాట. ఓకేనా. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, అక్కడ మనకు అమరావతి ఉంది కదా, ఆ ప్రాంతంకి అయితే ఈ 9 భూముల విభజన అక్కడ వర్తించదనమాట. ఎందుకంటే అక్కడ మనకి క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ చేయాలి కాబట్టి ఈ యొక్క నిబంధన అయితే వర్తించదు అని చెప్తున్నాను. ఈరోజు మనకి రోదసిలోనికి మనకి విక్రమ్ 1 అయితే వెళ్తుంది, ఆర్బిటారు మనకి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నరేంద్ర మోదీ గారు, పిఎం గారు వందే మాతరం అనేసి ఒక పోస్ట్ పంపించారు. అదైతే అందులో పెట్టి ర్యాకెట్లో పెట్టి పంపిస్తున్నామని ఇక్కడ చెప్తున్నారనమాట. చూద్దాం ఏమవుతుందో. వన్స్ లాంచ్ అయిపోయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ మనం చూడవచ్చు అనమాట. అయితే మనకి ఇది ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది. మనకి 3 కారిడార్లు అయితే ఉన్నాయి. ఓకేనండి. విశాఖపట్నం చెన్నై కారిడార్, అలాగే బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఉంది, అలాగే బెంగళూరు చెన్నై కారిడార్ ఉంది. ఈ 3 కారిడార్లు మనకు ఉన్నాయన్నమాట. అందులో ఒక కారిడార్ అయినటువంటి ఈ కారిడార్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో కొత్తగా మనకి ధర్మవరం పుట్టపర్తి మీదుగా మనకి బుల్లెట్ ట్రైన్ అయితే ప్రతిపాదన అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించాము. దాన్ని అయితే పరిశీలన చేశారు. మ్యాక్సిమం ఇదే ఆమోదం అయితే చేస్తారనమాట అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అది మనకి ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ చూసుకుంటే ఎన్లైట్మెంట్లో లాస్ట్ డిపిఆర్ సబ్మిషన్కి ముందు ఇదైతే చేంజ్ చేసామన్నమాట. ప్రస్తుతం అయితే మనం ధర్మవరం పుట్టపర్తి మీదుగా అయితే బుల్లెట్ రైలు వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు ఇది ఏం చేసామంటే సపరేట్ ఇది ఉండేది అనమాట. ఏది? ఇంతకుముందు మనకి కర్నూలు, డోను, ఓకేనా, గుత్తి, అనంతపురం ఇలా వెళ్ళేది అనమాట. ఇప్పుడు ఏంటంటే
దుద్దులేరు, హిందూపురం ఇలాగ వెళ్ళేదనమాట. ఇప్పుడేంటంటే కొత్తగా మార్చామనమాట. ఈ మార్చిన దానికి ఏమవుతుందంటే అనంతపురం నుంచి ధర్మవరం వస్తాము. ఓకేనా? ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం ఇలాగా ఇప్పుడు మార్గం పెట్టామనమాట. అది ఈ మార్గం మార్చామని చెప్తున్నారనమాట. వన్స్ ఇది అమలైతే మంచిదే మనకి. ఎప్పుడైనా ఈనాడు ఇప్పుడు మనకి అమరావతిలో ఏం ఒక ఇదైతే చేశారు. ఏంటంటే ప్రభుత్వం అనేటటువంటిది ఒక జీవో అయితే ఇచ్చిందనమాట. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దర్యాప్తు అధికారులు ఎవరైనా నేర ఘటనా స్థలంలో కానీ ఏవైనా మనకి సాక్ష్యాలు సేకరించారనుకోండి, అవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. అక్కడ కనిపించినటువంటి నేర దృశ్యాలను మనం కెమెరాలో కానీ ఫోటోలు కానీ ఓకేనా, ఇవన్నీ కూడా ఈ సాక్ష్య అనేటటువంటి యాప్లోనే రికార్డ్ చేయాలి అని చెప్తున్నారనమాట. ఇలా రికార్డ్ చేసిన వెంటనే మనకి ఏంటంటే ప్రతి దానికి మనకి ఒక 16 డిజిట్ నంబర్ కోడ్ అయితే మనకి గుర్తింపు సంఖ్య వస్తుందన్నమాట. తద్వారా ఏమవుతుందంటే ఈజీగా మనకి ఒక ఎస్టిమేషన్ వస్తుంది. అలాగే కేసు డీటెయిల్స్ ఎప్పుడు కూడా మనకి కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. తద్వారా మనం కేసు పురోగతిని ఈజీగా సాధించవచ్చు అనమాట. అయితే ఈ యాక్ట్ ఎప్పుడు తెచ్చామంటే ఆంధ్రప్రదేశ్ ఈ సాక్ష్య మేనేజ్మెంట్ నియమావళి కింద అయితే ఇది మనమైతే తెచ్చుకున్నామన్నమాట. మనకు తెలుసు మనకి 2 సంవత్సరాల క్రితం నుంచే 2024 నుంచి మనం 3 న్యాయ చట్టాలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అందులోని భాగంగానే ఈ ఏపీ హైకోర్టు అనేటటువంటిది ఈ యొక్క ఈ సాక్ష్య యాప్ అనేటటువంటిది తెచ్చి ఇలా మార్పులు అయితే చేసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇటువంటివి రికార్డ్ చేయలేదనుకోండి, సాక్షుల్ని భయపెట్టవచ్చు, అలాగే ఏవైనా ట్యాంపరింగ్ చేయొచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా లేకుండా ఉండడానికి ఈ సాక్ష్య యాప్లోనే చెయ్యండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. కొల్లేరులో అయితే మనకి ధ్వంసం అయితే జరుగుతుంది. ఓకేనా? జిల్లా కలెక్టర్కి అయితే కేంద్ర సాధికార సంస్థ అయితే ఆదేశం ఇచ్చిందనమాట. రీసెంట్గా ఇది వచ్చి పర్యవేక్షించింది. ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, ఈ చేపల చెరువులు మనకేంటంటే ధ్వంసానికి కారణమవుతున్నాయి, ఇవి అర్జెంటుగా నిరోధించండి అనేసి మనకి కేంద్ర సాధికార సంస్థ ఓకేనండి సిఈసి అనేటటువంటిది కలెక్టర్కి చెప్పింది అనమాట, ఆదేశించింది. అర్జెంటుగా ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఈ చేపల చెరువులు కానీ ఇవన్నీ కూడా తొలగించాలని మనకి ఒక వ్యక్తి అయితే దాఖలు చేశాడండి. అయితే అదేం చేసింది, కోర్టు అయితే కొట్టేసింది అనమాట. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి పరిశీలనకు పంపించింది అనమాట సిఈసి. వెంటనే అక్కడికి వెళ్ళి సిఈసి డిపార్ట్మెంట్ అంతా అక్కడ చెక్ చేసి నివేదిక పంపిస్తే కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు అర్జెంటుగా అవన్నీ ఆపండి, ఎవరెవరైతే చేస్తున్నారో ఇవన్నిటికీ ఆపేసి జిల్లా కలెక్టర్ అర్జెంటుగా ఈమె ఆదేశాలు ఇవ్వాలనేసి చెప్పింది అనమాట. అర్జెంటుగా అక్కడ ఉండేటటువంటి మెయిన్ అక్కడ జరుగుతుంది ఏంటంటే చింతపాడు ప్రాంతం అక్కడ ఒకటి ఉందన్నమాట, కొల్లేరు దగ్గర మనకి. ఈ చింతపాడు ప్రాంతంలో మనకి అక్కడ చాలా ఆసుపత్రి వ్యర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కొల్లేరులోనికి వచ్చేస్తుంది అనమాట. ఈ వ్యర్థాలు వచ్చేయడం వల్ల మనకి ఈ యొక్క కొల్లేరు సరస్సు అనేటటువంటిది దాని యొక్క ప్రభావం కోల్పోతుంది అనమాట. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా కోల్పోయింది. ఎందుకు, అక్కడ ఉండేటటువంటి పక్షి జాతి అవ్వచ్చు, అక్కడ ఉండేటటువంటి ఫ్లోరా అండ్ ఫనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి కనుమరుగు అవ్వడానికి అవకాశం ఉంది అనేసి సుప్రీంకోర్టు అర్జెంటుగా ఇవన్నీ చెప్పింది అనమాట. కలెక్టర్ అయితే ఆదేశాలు ఇచ్చారు, దాని మీదకి అర్జెంటుగా ఇది అమలు చేయండి అని చెప్తున్నారు. కొల్లేరు సరస్సు మనకి ఎక్కడ ఉందండి, ఏలూరు జిల్లాలో ఉంది. ఇది మనకి ఒక రామ్సార్ సైట్ కింద కన్వెన్షన్ కూడా ఇది అయితే ఆమోదం అయితే పొందింది. అది కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే మనకి ఇది మన జీర్ణాశయం అనుకుంటే ఈ జీర్ణాశయంలో మనకి కాలేయం అనేటటువంటి ఉంటుంది. అయితే ఈ లివర్ వ్యాధి అనేటటువంటి దీన్ని మాస్ అంటామన్నమాట. దీనికి మనం ఏం చేసామంటే నోవా నార్డిక్స్ విగోలి అనేటటువంటిది, ఇది బాగా ఎవరైతే టైప్ 1 టైప్ 2తో బాధపడతారో మనకి ఈ యొక్క కాలేయం జబ్బుకి ఇది అయితే మన భారత అంతరిక్ష మార్కెట్లోకి అయితే దీన్ని ఆమోదించామన్నమాట. ఓకేనండి. అయితే ఇది ఎప్పుడైతే ఇది ఎలా వస్తుందనమంటే మనకి ఇది కాలేయం అనుకుంటే ఇందులో మనకి అదనపుగా కొవ్వు వచ్చి చేరుతుంది అనమాట.
యాక్చువల్గా ఇది ఏమవ్వాలి, మనకి ఇక్కడ మనం చూసుకుంటే రక్తనాళాలు ఇలా ఉంటాయి. ఇలా మనం బ్లడ్ అనేటటువంటిది ఇలా వెళ్ళాలన్నమాట రక్తనాళాల గుండా. కానీ ఇది రివర్స్ అయ్యి బ్లడ్ అనేటటువంటిది ఈ కొవ్వులోనికి, ఈ కాలేయంలోనికి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది మనకి బయటికి నోటి ద్వారా కూడా రావచ్చు, ఎలా అయినా రావచ్చు అనమాట. అలా జరగకుండా ఉండడానికి మనకి ఈ కాలేయం అనేటటువంటి దెబ్బతింటుంది అనమాట. ఇటువంటివి జరగకుండా ఉండడానికి ఈ యొక్క డ్రగ్ అయితే వేసుకోవచ్చు అని ఇదైతే తెచ్చామన్నమాట. వాడుకలోనికి అయితే మనం తెచ్చాము. ఓకేనండి. ఢిల్లీ చేనేత. ఓకేనండి. మనం రీసెంట్గా ఢిల్లీలో మనకి కాన్క్లేవ్ జరిగింది. టెక్స్టైల్స్ పరిశ్రమ టెక్స్ 2026 భారత్ టెక్స్. అయితే ఇందులో భాగంగా మనకి చేనేత గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రగాఢ కోటయ్య ఈ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఓకేనా. చేనేత కార్మికుల గురించి తన జీవితాన్ని ధారపోసేటటువంటి వ్యక్తి అనమాట. ఆయన దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత దినోత్సవాన్ని ఆయన దినోత్సవాన్ని మనం చేనేత దినోత్సవంగా జరుపుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. ఆ కోవలో ఈ ఆర్టికల్ మనం చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ దీనికి మనకు పెద్దగా సంబంధం ఉండదు. కానీ ఎవరి దినోత్సవాన్ని ఆ చేనేత కార్మికుల దినోత్సవంగా మనం జరుపుకుంటామని అడిగితే ప్రగాఢ కోటయ్య గారి దినోత్సవాన్ని అని చెప్పుకోవాలి. అందుకు ఈ ఆర్టికల్ మనం పెట్టుకున్నామన్నమాట. ఓకేనండి. అది ఈరోజు ఆర్టికల్స్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. మనకి మెయిన్స్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఓకేనా. అన్ని సబ్జెక్టులు మనం వెళ్తున్నాం. పాలిటీ కూడా స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే 3 సబ్జెక్టులు అయితే రన్ అవుతున్నాయి. ఓకేనా. అందరూ వీక్షించండి. ఫ్రీ ఆఫ్ కంటెంట్. ఓకేనా. ఫుల్ సబ్జెక్ట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా. ఈ కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది మనకు డైలీ కంటిన్యూషన్ అవుతుంది. కాకపోతే దీని యొక్క నిడివి అయితే తగ్గించామన్నమాట. 20 to 30 మినిట్స్లోకి కంప్లీట్ చేస్తున్నాను. ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అందువల్ల ఇందులో మనకి డెప్త్ అనేటటువంటిది తగ్గుతుంది అనమాట. అంతే. మనకి డెప్త్ అనేటటువంటిది మెయిన్ సబ్జెక్టులు అయితే అక్కడైతే ఉంది. ఓకేనా. ప్రస్తుతం మనం దాని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. తక్కినవి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి ఏ బిట్ కూడా పోకుండా ఉండడానికి అవుట్లైన్స్ టచ్ చేసి వదిలేస్తున్నాను అనమాట డైలీ. అది మన టార్గెట్. థ్యాంక్ యూ.